ఇంకొక విషయం అడుగుతున్నాను. ఇంకొంతమంది ఒక కామెంట్ చేశారు. దాని మీద చాలా లైక్స్ వచ్చినాయి అనమాట. నేను కూడా స్ట్రెయిట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఎలక్షన్స్ లో 2029లో 175 స్థానాల్లో 175కి నిలబడే అంత దమ్ముందా? మిమ్మల్ని అడుగుతున్నా స్ట్రైట్. ఇంకోటి, ఈ దమ్ముందా అనే ప్రశ్నలకి ఆన్సరే మన ఎలక్షన్స్. ఓకే. అంటే మొన్న 21 సీట్లకు 21 సీట్లు కూటమితో కలిసి వచ్చారు అదే చెప్తాను. 21 సీట్స్ కి 21 గెలవడం అనేది 100% స్ట్రైక్ రేటింగ్ అంటారు. ఓకే. 21కి 20 వచ్చినా 100% అవ్వదు. 21కి 21 వచ్చిందంటే 100% స్ట్రైక్ రేటింగ్. ఇప్పటిదాకా ఇంక ఏ పార్టీకి 100% స్ట్రైక్ రేట్ లేదు. ఓకే. మొత్తం దేశ రాజకీయాలు చూసుకుంటే 100% లేదు. అలాగే ఒకానొక సమయంలో మీకు ఆన్సరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరైతే ఇండియాను మొత్తం సుస్థిరంగా పరిపాలిస్తుందో ఆ పార్టీకి 2 ఎంపీలు మొత్తం మీద. అప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రముఖులు ఉన్న టైంలో బీజేపీ అనే ఒక పార్టీకి అసలు వస్తుందా చస్తుందా ఈ 594 సీట్లు, సుమారు 600 సీట్లకి వీళ్ళు గెలిచింది ఎంతండి ఇండియా మొత్తం మీద? 2 సీట్లు. దిగ్గజాలు కూడా ఓడిపోయారు. కానీ వాళ్ళ భావజాలం, వాళ్ళ యొక్క ఇది జనాలకు నచ్చి ఈరోజు చూసుకుంటే వాళ్ళు వెళ్ళిన ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ పాత్ర ఉంది. హైయెస్ట్ మెజార్టీతోనే వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు. రాబోయే కాలంలో కూడా బీజేపీయే చేస్తుందని చెప్తున్నారు విశ్లేషకులు అందరూ కూడా. అలాగా 2 మంది ఎంపీలు ఉన్నారని చెప్పి ఏ రకంగా అయితే మనం బీజేపీని చూసాము, ఇప్పుడు మీరు చెప్పిన 21 మంది 29లో ఏమంటారంటే నెక్స్ట్ ఏమవుతుందంటే గుర్రం ఎగరవచ్చు అంటారు మాట. అవును, గుర్రం ఎగరవచ్చు అంటారు. ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, సాపేక్షంగా ఏం చెప్పానంటే శివాజీకి అసలు కోట లేదు, సైన్యమే లేరు. శివాజీ గురించి కూడా నేను చెప్పాను. మరి శివాజీకి భజన చేయడానికి చచ్చిపోయాడు, 400 ఏళ్ళ క్రితమైంది. కొన్ని సారూప్యాలు ఉంటాయి, పలానా ఆయనలాగే ఉన్నాడు, ఈయన ఇలా చేసుకెళ్తున్నారు అని చెప్తారు. సాపేక్షత, సారూప్యత ఇవన్నీ తెలియాలి. ఏదో కడుపు రగిలిపోయి కడుపు మండిపోయి కామెంట్లు పెడితే మనం విశ్లేషిద్దాం. నీకు ఎక్కడ ఏంది కనిపించిందో. 175 స్థానాలకు నిలబడతారా అని స్ట్రైట్ ప్రశ్న అయితే వాడు ఎవరిదో కామెంట్ ఇచ్చిన పెద్ద మనిషికి 100% నిలబడతారు. ఓకే. ఆయన ఎందుకు చెప్పాడు? మొన్న ఆయన చెప్పింది ఏంటి? మనకి మోటో ఏంటి? నా ఎజెండా జనాల్లో మార్పు తీసుకురావాలి, జనాలకి సంక్షేమం అభివృద్ధి కోసం నేను త్యాగమైనా చేస్తాను తప్పితే అవతల పార్టీ రాకూడదనే ఒక సిద్ధాంతంతో వెళ్ళాడు. అవును. ఆయన ఇప్పుడు లేనిపోని ఇలాంటి వాళ్ళంతా చిలవల వలవల పలుతారంటారు కదా, అందువల్ల ఇప్పుడు కూడా పెద్ద ఆయన అనుభోజనం ఉన్నారు కాబట్టి ఆయన ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన దగ్గర నేను ఉంటాను, ఆయనతో నడుస్తానని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు లేదు 175 మే నిలబెడతాం, నెక్స్ట్ ఏంటి ఆయన చూసుకుంటారు ఆయన పార్టీని అంటే మళ్ళా ఇక్కడ విచ్ఛిన్నం వచ్చేస్తుంది. ప్రతి నోరు బాగడం మొదలెడుతుంది. ఇదంతా తూతు మంత్రంగా కలిసారండి, వీళ్ళకి ఏదో ఒకడొకడు కలిసి వస్తుందని, లేదంటే ఆయన దెబ్బతీసేందుకు తీసారు అంటారు. కాబట్టి ఇప్పుడు ఏ విషయంలో కూడా ఇంకా 4 ఏళ్ల 3 నెలలు ఉన్న ఈ టైంలో 29లో ఏమవుతుంది ఆ ప్రిడిక్షన్ ఇక్కడ అక్కలే. యాక్చువల్గా ఏదైనా సరే ఇంత స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్లో, మన క్రితం ఏప్రిల్లో జరిగాయంటే మార్చిలో ఎవరు నిలుచుతారండి, ఎవరు నిలబడ్డారండి, ఈ సీట్లు ఇలా ఉన్నారండి, వీళ్ళకి ప్రజా పరిపాలన. ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటా 2029లో ఇంతమంది అవుతారు. ఇది నాకు దాని మీద నమ్మకం లేదు. ఓకే. ఎవరు స్ట్రాంగ్ అవుతారు, ఎవరు వీక్ అవుతారు, అప్పటికి ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది, కొత్త పార్టీలు పుట్టుకొస్తాయా, నిన్న జరగంది ఇవాళ జరగచ్చు, ఇవాళ జరగంది రేపు జరగచ్చు. అయితే ఈ క్యాడర్ అది అయిన తర్వాత ఆయనకి ఏముందో మనకి మనసులో తెలియదు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన వ్యూహం నాది, పథకం నాది, నా వెనకాల నా అనుచరులుగా మీరందరూ జన సైనికులుగా రండి అంటాడు ఆయన. వ్యూహం నాది ఉంటుంది, నన్ను నమ్మండి, నమ్మారు కదా, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, మీరంతా అనుచరులుగా అనుసరించండి, మీ అభివృద్ధే నా లక్ష్యం, మీ జీవనం బాగుపడాలి అని. అంటే కొత్త రాజకీయాలకి, నైతిక విలువలున్న రాజకీయాలకి ఆయన వేశాడు. మొన్న వీడియోలో కూడా మనం అదే చెప్తున్నాం. ఇలా చెప్తే ఏదో కడుపు మండి మీరు అలా చెప్పారేంటి, ఇలా చెప్పారు పెట్టడం తప్పలేదు. మీరు ఒక విషయం మర్చిపోయారు, ఛానల్ తరపున మీరు మాట్లాడుతున్నారు కదా. అవును. అందులో ఏంటంటే మీరు ఎన్ని మంచి కామెంట్స్ వచ్చాయో, ఒక వైట్ పేపర్ మీద నల్ల చొక్కు ఉంటే దాన్నే చూసి మాట్లాడతారు అన్నట్టుగా అంటారు కదా. మీరు చెప్పిన 40 కామెంట్లు వచ్చాయి అనుకుందాం, మీరు 39 వాటిలో నాకు చెప్పలే. అవును.